హాయ్ గాయ్స్, నేను మీ డిటిఎస్ సాయి కృష్ణ. మీరు చూస్తున్నారు డిటిఎస్ సాయి కృష్ణ యూట్యూబ్ ఛానల్. భయ ఈరోజు విశేషం ఏంటంటే కనుమ పండుగ. కనుమ పండుగ అంటే మీకు తెలిసిందే, సంక్రాంతి 3వ రోజు జరుపుకునేది. కొన్ని పక్కల దీన్ని ఎద్దుల పండుగ, ఎద్దులు జరిగే పండుగ, లేదా పశువుల పండుగ, కనుమ, ఇలా రకరకాలుగా పిలుచుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ మేము మా ఊరి పక్కన ఒక ప్రోగ్రాం జరుగుతుంది. అంటే ప్రోగ్రాం అంటే ఏం లేదు, ఆవులు జరగడం మీన్స్ ఎద్దులు జరగడం. అంటే ఎద్దులకన్నిటిని డెకరేషన్ చేసి వాటికి ఉత్సాహంగా ఆ వీధిలో తరుముకుంటూ పోయే పండుగ అనమాట. దీన్ని కొన్ని ప్రాంతాల్లో జల్లికట్టు అని కూడా అంటారు, తమిళనాడు సైడ్ అన్నట్టు. ఇక్కడ ఏపీలో దాన్ని జల్లికట్టు ఏమంటారు, ఎద్దుల పండుగ అని చెప్తారు అనమాట. మన చిత్తూరు భాషలో, చిత్తూరు లాంగ్వేజ్లో. భయ ఎద్దులను అయితే ప్రిపేర్ చేశారు. మీరు ఈ జల్లికట్టు ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, మీకు ఏం అర్థమైంది చివరిలో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి ఈ పండగ జరపడం మంచిదా చెడ్డదా, లేకపోతే మన సాంప్రదాయాలు కాపాడుకుంటూ పోవాలా, ఈ సాంప్రదాయాల పేరుతో మనం తొక్కిసలాటై కింద పడి పైన వేసి ఇంక దెబ్బలు తగిలించుకొని ఆవులకి ఇబ్బంది కలిగించే మాదిరిగా చేసుకుంటూ పోవాలా, ఏదో తర్వాత ఈ వీడియో చూసినాక మీకు అర్థమవుతుంది కదా. దీని గురించి మీరు ఒకరు చెప్పండి అన్నట్టు. ఎద్దులను అయితే చేశారు. ఇక్కడ చూడండి, ఒక ఎద్దును ప్రిపేర్ చేశారు. అది కోపంతో వచ్చి ఆ పందిని తొలిచ్చాడు. ఆ పందిరి కింద ఒక ఆయన పడిపోయి దెబ్బలు తగలడం, ఇలా చూస్తుంటారు అనమాట. ఇక్కడ పరిగెత్తే ఎద్దులు మొత్తం వాళ్ళ ఊరికి సంబంధించిన ఎద్దులే కాదు, పక్క ఊర్లో ఉన్న ఎద్దులు కూడా ఇక్కడ తొలుక్కొని వచ్చారు అనమాట. వాళ్ళే డబ్బు పెట్టి జరిపిస్తున్నారు ఈ పండగ. చూస్తున్నారు కదండి ఎంత ఉత్సాహంగా పండగ జరుగుతుందో. యాక్చువల్లీ ఇది ఎక్కడ జరిగిందంటే చిత్తూరు జిల్లా ఐరాల మండలం గుట్టకిందపల్లి అని చెప్పేసి ఒక చిన్న గ్రామంలో జరిగింది. యాక్చువల్లీ మీరు చూస్తున్న రోడ్లంతా సిమెంట్ రోడ్లు వేసేసి మంచిగా ఉన్నది. ముందు ఈ పండగ కోసం ప్రత్యేకంగా మట్టి జోలి వాళ్ళు ఆ పక్క ఈ పక్క కట్లు కట్టి, ఆ కలర్ పేపర్స్ కట్టి వచ్చే ప్రజలకు ఒక మంచి ఆహ్లాదకరమైన ఒక పండగ వాతావరణం చూపించాలని ఆ గ్రామం వాళ్ళు చాలా మంచిగా చేశారు. చాలా బాగుంది, చాలా పండగ నడిచింది. ఆ పండగలో భాగంగా ఆనందంతో పాటు కొన్ని పొరపాట్లు తప్పిదాల వల్ల ఇంకా అంటే చిన్న ఇబ్బందులు జరుగుతుంటుంది అనమాట. అంటే మీరే చూసారు, ఆ పందులు పడిపోయింది, ఆ పందుల కింద ఒక ఆయన, ఇంకా ఆవులకి దెబ్బలు తగలడం, రక్తాలు రావడం, ఇంకా ఉత్సాహంలో భాగంగా తాగేసి కొట్టుకోవడం, గొడవలు వేసుకోవడం, అదేవిధంగా ఆవులకి ఆల్కహాల్ తాగించేసి వాటిని రెచ్చగొట్టి ఇంకా వాటిని ఇబ్బంది పెడుతూ వాటికి రక్తాలు కారే విధంగా. ఇంకోటి చూసామంటే ఒక ఆవుకైతే ఇంకా పరిగెత్తి కింద పడి దానికి ఫ్రాక్చర్ కూడా అయింది. ఆవుకు ఫ్రాక్చర్ అయింది, అదేవిధంగా మనుషులు కూడా ఇంకా అంటే చెప్తారు కదా, ఆవులు దొల్లించడం వల్ల ఇంకా మనుషులు కూడా ఫ్రాక్చర్ అయ్యేది. ఇలా జరిగిందనమాట. దీన్ని బట్టి మీకేం అర్థమైంది, మన సాంప్రదాయాల కోసం, మన ఆనందం కోసం ఈ పండగని జరుపుకోవాలన్నా, లేకపోతే ఈ పండగ వెనుక వేరే పరమార్థం ఏమైనా ఉందా ఇలా తరగడం వల్ల? నాకైతే తెలీదు. మీకు ఏదైనా తెలిస్తే ఇది కామెంట్ ద్వారా కింద తెలియజేయండి. అదొక విషయం. వీడియో నేచురాలిటీ కోసం ఎలా అయితే తీసానో అలాగే ఎడిట్ చేయకుండా అప్లోడ్ చేయడం జరిగింది గైస్. చూడండి, వీడియో ఎంజాయ్ చేయండి. మీ పక్క కూడా ఈ విధంగా జరుపుతారా? జరిపితే ఎలా జరుపుతారో కామెంట్ ద్వారా తెలియజేయండి. కనుమ పండుగలో భాగంగా ఆ రోజు ఆవుల్ని, ఎద్దుల్ని బాగా నీట్గా కడిగి వాటి కొమ్ములకి మంచిగా కలర్లు పూసి, వాటికి ఆ కొమ్ములకి మంచిగా కలర్ పేపర్స్ మంచి ఆర్ట్ మారిగా డిజైన్ చేసి, వాళ్ళ అభిమాన నటులది కానీ వాళ్ళ అభిమాన పార్టీలకు సంబంధించి కానీ గుర్తులతో ఈ పండుగ ఉత్సాహంగా జరుగుతుంది అన్నమాట. చూసారు కదా గాయస్, ఆ ఎద్దు ఎంత పౌరుషంగా వచ్చి ఆ మనిషిని దొలిచేసిందో. అంత పౌరుషంగా వచ్చి దొలించడానికి కారణం ఏంటంటే వెనకాల వాళ్ళు తరవడం, అది కాకుండా వెనకాల డ్రమ్స్ కొట్టడం, అది కాకుండా వాటికి ఆల్కహాల్ తాగించడం, ఇలాంటి దానివల్ల అది పౌరుషంగా వచ్చి వాటికి ఏం తెలియదు అనమాట, ఇంక గుర్తు చేస్తుంటుంది. మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి పండగల్లో. చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్, వీడియోని పూర్తి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. పండగలో భాగంగా ఆనందంతో పాటు దెబ్బలు తగలడం కూడా సహజమే. ఆవు గుద్ది ఆయనకి కింద పడే ఫ్రాక్చర్ చూస్తున్నారు. అదేవిధంగా మనుషులకే కాదు, ఆవులకు కూడా పరిగెత్తి కాళ్ళు ఫ్రాక్చర్ అయిపోవడం ఈ వీడియోలో మీరు గమనిస్తున్నారు. వాళ్ళకు చాలా బాధ అవుతుంది, ఆవును దొరుకుని వచ్చి కాళ్ళు పెట్టుకుని పోవడం. అది గైస్, పండగలో భాగంగా
ఆనందంతో పాటు ఉత్సాహంతో పాటు కొన్ని బాధలు కూడా ఇలాంటివి చూడాల్సి వస్తుంది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి. ఫీడ్బ్యాక్ ఏదైనా ఉంటే చెప్పండి, ఇంకా కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోవడానికి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో. అది గైస్ విషయం. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ టీటీఎస్ సాయి కృష్ణ. నెంబర్ ఉంటే సార్ లేదు, బాగా నెంబర్ ఉంటే సార్ లేదు, మీకు ఆ ప్రాబ్లం లేదు.